ఈ మధ్య కాలంలో మనం చాలా కామన్‌గా ఇంకా ఎక్కువగా చూస్తున్న సమస్య హార్మోనల్ ఇంబాలెన్స్. ఇది ఆడ, మగ అని తేడా తెలియకుండా అందరిలోనూ చూస్తూ ఉన్నాం. అసలు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఒక డిసీజ్ కాదు. లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే. ఈరోజు ఈ వీడియోలో ఈ హార్మోన్స్‌ని ఎఫెక్ట్ చేస్తున్న మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి? అలాగే వాటిని మళ్ళీ బ్యాలెన్స్‌లో ఉంచడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫుడ్ ఐటెమ్స్ ఇంకా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో! నేను మీ పావని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. మన శరీరంలోని ఈ హార్మోన్స్ ఉండాల్సిన వాటికన్నా తక్కువ ఉత్పత్తి అయినా లేదా ఎక్కువ ఉత్పత్తి అయినా దాన్నే హార్మోనల్ ఇంబాలెన్స్ అని అంటారు. ఇవి మన ముఖం మీద మొటిమలు కానించి అన్వాంటెడ్ హెయిర్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్, పీసీఓడి, డయాబెటీస్, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ వరకు కూడా దారితీస్తుంది. అసలు నిజానికి చెప్పాలంటే మన బాడీలోని 50% ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఈ హార్మోన్స్ మీదే ఆధారపడి ఉంటాయి. అసలు ఈ మధ్య కాలంలో ఎదిగే పిల్లల యొక్క డైట్ ప్యాటర్న్ చూసుకుంటే ఉదయం లెగిస్తే కాఫీ, టీలతో స్టార్ట్ చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ టు ఈట్ సీరియల్స్ అని, చాకోస్ అని, నూడిల్స్ లేదా బ్రెడ్ జామ్. మధ్యాహ్నం అయితే ఏ పిజ్జానో, బర్గర్సో, డిన్నర్ అయితే బిర్యానీస్ ఇంకా లేట్ నైట్ డిన్నర్స్. ఇవన్నీ కూడా వాళ్ళ హార్మోన్స్‌ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. అంతేగాక అసలు వాళ్ళ డైట్‌లో ప్రాసెస్డ్ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్ తప్ప న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అసలు లేనే లేవు. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ మైదాతో చేసిన పిజ్జాస్ అని, బిస్కెట్స్ అని, చాక్లెట్స్, చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్ వీటన్నిటిలోనూ కూడా ఈ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఇంకా స్వీట్‌నెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. వీటినే ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని కూడా అంటారు. ఇవి ముఖ్యంగా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్‌ని అలాగే హార్మోన్స్‌ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. మనం బయట హోటల్స్‌లో తిన్నప్పుడు లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో తిన్నప్పుడు అసలు వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఎన్ని సార్లు రీహీట్ చేస్తున్నారో కూడా మనకు తెలీదు. ఈ రిఫైన్డ్ ఆయిల్స్‌ని ఎక్కువ యూజ్ చేయడం ద్వారా లేదా ఎక్కువ వేడి చేసి తీసుకోవడం ద్వారా కూడా మన హార్మోన్స్‌ని చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. మన హార్మోన్స్‌ని ఎఫెక్ట్ చేస్తున్న ఇంకొక మెయిన్ కల్ప్రిట్ వచ్చి యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలాగే ప్లాస్టిక్ కంటైనర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా వాటిలోని నానో పార్టికల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళి అవి మన హార్మోన్స్‌ని దెబ్బతీస్తున్నాయి. ఆడపిల్లలందరికీ కూడా నాదొక ఇంపార్టెంట్ సజెషన్. మీరు యూజ్ చేసే ఈ క్రీమ్స్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ ఇవన్నీ కూడా తగ్గించి వాడండి. ఎందుకంటే మనం బాడీ మీద ఏది అప్లై చేస్తే అది మన స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అది మన హార్మోన్స్‌ని కూడా ఇండైరెక్ట్‌గా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో అసలు చదువుల పేరుతోనూ లేదా ఐటీ జాబ్స్ పేరుతోనూ అసలు బాడీలో మూవ్‌మెంటే ఉండట్లేదు. చెప్పాలంటే మన బాడీ అసలు మూవ్‌మెంట్‌కే డిజైన్ చేయబడింది. యాక్టివిటీ లేకపోవడం ద్వారా మన బాడీలోని ఆర్గన్స్‌కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందక హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు. సో, మీ బాడీలోని మూవ్‌మెంట్ ఉండేలా చూసుకోండి. లేదా డైలీ కూడా ఏదో ఒక యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. మీ హార్మోన్స్‌ని బ్యాలెన్స్‌లో ఉంచడానికి నిద్ర అనేది ఒక నాన్ నెగోషియబుల్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. టీనేజర్స్ అందరికీ కూడా నాదొక చిన్న సలహా. రాత్రి పడుకునే ముందు ఈ స్క్రీన్ టైమ్స్ తగ్గించేసి త్వరగా పడుకుని ఒక క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ మీద ఫోకస్ చేయండి. రోజు కూడా ఒక సేమ్ స్లీప్ అండ్ వేకప్ సైకిల్ మెయింటైన్ చేయండి. ఈ హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేయడంలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి స్ట్రెస్. మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మన బాడీలోని కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మిగతా అన్ని హార్మోన్స్‌ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ హార్మోన్స్ బ్యాలెన్స్‌లో ఉండాలంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఇంకా షుగరీ ఐటెమ్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయండి. డైలీ డైట్‌లో నేచురల్ ఫుడ్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. లైక్ ఫ్రూట్స్ అని, వెజిటబుల్స్ అని, నట్స్ అండ్ సీడ్స్. మీ స్లీప్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రోజు కూడా ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. అలాగే ముఖ్యంగా స్ట్రెస్ మేనేజ్‌మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.